విజయవాడ కనకదుర్గ అమ్మవారి మహిషాసుర సంహారం గాథ. సంధ్యా సమయం. ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ గాలి ఆడుతోంది. కృష్ణానది తీరాలు బంగారు వెలుగుతో మెరిసిపోతున్నాయి. ఆ నదీ జలాలపై ఎర్రటి సూర్యాస్తమయం ప్రతిబింబం. అది ఒక శాంతి, ఒక శక్తి, ఒక దైవీయ శబ్దం మేళవింపుగా కనిపిస్తోంది. ఈ పర్వతం ఇంద్రకీలాద్రి భూలోకంలోని ఒక మణిహారం. ఇక్కడ భక్తుల హృదయాలు శరణు కోరుతాయి. కానీ వేల సంవత్సరాల క్రితం ఇది అంత శాంతంగా ఉండేది కాదు. ఒకప్పుడు ఈ భూమిని భయం కమ్మేసింది. భూమి అంతటా ఒక దుష్ట శక్తి విరాజిల్లింది. ఆ శక్తి పేరు మహిషాసురుడు. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. మహిషాసురుని అహంకారం. మహిషాసురుడు ఒక అసుర రాజు. తపస్సుతో బ్రహ్మదేవుని సంతృప్తిపరచి స్త్రీ చేత కాకుండా నన్ను ఎవరూ సంహరించలేరు అనే వరం పొందాడు. ఆ వరం అతనికి గర్వాన్ని ఇచ్చింది. స్త్రీలు బలహీనులు, వారు నన్ను జయించగలరా అని అతను నవ్వాడు. అతని గర్వం సముద్రంలా విస్తరించింది. అతని సైన్యం భూలోకాన్ని, దేవలోకాన్ని కబళించింది. ఇంద్రుడు, అగ్ని, వాయు, సూర్యుడు అందరూ పరాజయం చెందారు. దేవతల సింహాసనం ఖాళీ అయ్యింది. దేవతలు వణికారు. స్వర్గం నిశ్శబ్దమైంది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే చోట కలుసుకున్నారు. విష్ణు మాట్లాడుతూ, ఇప్పుడు ఈ భూమికి ఒకే మార్గం ఉంది. మన శక్తులన్నీ కలిసిపడి ఒక రూపాన్ని సృష్టిద్దాం. ఆ రూపం స్త్రీ రూపంలో ఉండాలి. దుర్గా రూపంలో. శివుడు కళ్ళు మూశాడు. ఆయన తల నుంచి అగ్ని పుటలుగా వెలువడింది. విష్ణువు గుండె నుంచి కాంతి పొంగింది. బ్రహ్ముడి వాక్యశక్తి ఆ వెలుగులో కలిసింది. అన్ని దేవతల శక్తులు ఒక్క బిందువుగా మారి ఆకాశంలో విరాజిల్లాయి. ఆ బిందువు బంగారు సూర్యకిరణంలా ప్రకాశించింది. ఆ కాంతి నుంచి పుట్టింది ఆదిపరాశక్తి. ఆమె రూపం చుట్టూ నవరత్నాల తేజస్సు మెరుస్తోంది. సింహంపై ఆమె కూర్చుంది. కళ్లలో కరుణ కూడా ఉంది, క్రమం కూడా ఉంది. ఆమె చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, చక్రం, బాణాలు, కమలం, ప్రతి ఆయుధం ఒక దేవుని ఆశీర్వాదం. దేవతలు నమస్కరించారు. ఓ దేవి, మహిషాసురుని సంహరించి భూలోకానికి శాంతిని తెచ్చు. అమ్మవారు చిరునవ్వుతో తల ఊపారు. భయపడవద్దు దేవతలారా, మీ శాంతి పునరుద్ధరించబడుతుంది. నేను శివశక్తిగా అవతరించాను. ఇంద్రకీలాద్రి ఆవిర్భావం. అదే సమయములో భూమిపై ఒక పర్వతంపై ఒక వృద్ధముని, కీలుడు, తన తపస్సులో లీనమయ్యాడు. ఆ తపస్సు శక్తితో ఆ పర్వతం జీవం పొందింది. భూమి లోతుల్లోంచి కాంతి వెలిగింది. దేవి దృష్టి ఆ పర్వతంపై పడింది. ఆమె ఆలోచించింది, ఇక్కడే నా స్థానం. ఈ పర్వతం నా శక్తిని ధరించగలదు. దేవి కాంతి రశ్ములు ఆ పర్వతంలో ప్రవేశించాయి. ఆ రోజు నుంచి అది ఇంద్రకీలాద్రి అని పిలవబడింది. ఎందుకంటే ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి ఆమెను స్తుతించాడు. అమ్మవారు అక్కడ తన యోగ శక్తిని కేంద్రీకరించి మహిషాసురుని యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధ ఘోష. మహిషాసురుడు తన సైన్యంతో పర్వతాలను కబళిస్తూ వస్తున్నాడు. ఎదురుగా దేవి సింహంపై నిలుచుంది. ఆమె జడలు గాలిలో ఎగురుతున్నాయి. సింహం గర్జనతో భూమి కంపిస్తోంది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. గర్జనలు, మేఘాలు, అగ్నిజ్వాలలు, సమస్త ప్రకృతి యుద్ధానికి సాక్ష్యమిచ్చింది. మహిషాసురుడు నవ్వాడు. హాహాహా, నువ్వా నన్ను ఆపగలవా? నేను బ్రహ్మ వరప్రసాది. నన్ను ఎవరు సంహరించలేరు. దేవి సమాధానమిచ్చింది. అహంకారమే నీ అంతం. నీ లోపలున్న దుష్టత్వాన్ని నాశనం చేయడం నా ధర్మం. అదే క్షణంలో యుద్ధం ప్రారంభమైంది. దేవతల దివ్యాయుధాలు వెలుగుతున్నాయి. త్రిశూలం మెరుపులా, చక్రం తుఫానులా, బాణాలు మెగజ్వాలలా విరుచుకుపడ్డాయి. మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకుంటూ ఎద్దుగా, సింహంగా, పర్వతంలా మారుతూ యుద్ధం చేశాడు. ప్రతి మార్పుతో భూమి కంపిస్తోంది. అమ్మవారు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క శక్తితో సమాధానమిచ్చారు. ఆమె కళ్లలో అగ్ని, గుండెలో శాంతి, చేతుల్లో శక్తి. అది భూలోకమంతా ప్రకాశించింది. మహాయుద్ధం. రాత్రి. ఆకాశం నల్లగా ఉంది. మేఘాలు దహించుకుంటున్నాయి. సింహం గర్జనతో పర్వతం దద్దరిల్లింది. దేవి త్రిశూలాన్ని ఎత్తి
ఆకాశం వైపు చూశారు. ఇది ధర్మానికి పరీక్ష, ఈ యుద్ధం భక్తుల కోసం. మహిషాసురుడు పెద్ద ఎద్దు రూపం ధరించి దూసుకొచ్చాడు. సింహం గర్జించి అతన్ని నేల కొరిగింది. కాని అతను మళ్లీ లేచాడు. భూమి పగిలిపోయింది. నదులు ఉప్పొంగాయి. దేవి తన ఖడ్గాన్ని ఎత్తి ఓం దుర్గాయే నమః అంటూ ఒక గర్జన చేసింది. ఆ గర్జనతో సమస్త లోకాలు మార్మోగాయి. మహిషాసురుడు ఆమెపై దాడి చేశాడు. దేవి త్రిశూలాన్ని అతని ఛాతిలో దించి గర్జిస్తూ పలికింది, దుర్గమం దాటగల శక్తి నేనే, అహంకారాన్ని ఛేదించేది నేనే. ఆ క్షణంలో భూమి అంతా కాంతితో నిండిపోయింది. మహిషాసురుడు బీభత్సంగా కేకలు వేస్తూ నేల కొరిగాడు. ఆ క్షణం శాశ్వతమైంది. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. జయ జయ దుర్గే మహిషాసురమర్దిని. అందరి హృదయాల్లో శాంతి తిరిగి వచ్చింది. విజయవాడ జన్మం. మహిషాసురుని సంహారం తర్వాత దేవతలు అమ్మవారిని స్తుతించారు. విష్ణు ముందుకు వచ్చి అన్నాడు, దేవి, ఈ విజయ ఘట్టం ఈ భూమికి నిత్యంగా గుర్తుగా ఉండాలి. అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో పలికింది, ఇక్కడ నేను శాశ్వతంగా స్థిరపడతాను. నా పేరు ఇక్కడి ప్రజల రక్షక శక్తిగా నిలుస్తుంది. అదే క్షణంలో ఆ పర్వతం నుంచి ఒక కాంతి కిరణం కృష్ణానదిలో కలిసింది. ఆ ప్రాంతం విజయవాడగా ప్రసిద్ధి చెందింది. అంటే విజయానికి ఆవాసం, వాడ అంటే స్థలం, విజయం అంటే గెలుపు. ఇందుకే ఇక్కడ అమ్మవారిని శ్రీ కనకదుర్గ మహిషాసురమర్దిని గా పూజిస్తారు. శాంతి స్థాపన. యుద్ధం తర్వాత అమ్మవారు తపస్సులో లీనమయ్యారు. ఆమె తేజస్సుతో ఇంద్రకీలాద్రి పర్వతం నిత్యంగా పవిత్రమైంది. కృష్ణానది ఆమె చుట్టూ ప్రవహిస్తూ నిత్య పూజ చేస్తోంది. భూమి అంతటా శాంతి పరచబడింది. భక్తులు ఆమెను దర్శించుకోవడానికి దూరదూరాల నుంచి వచ్చారు. కాలక్రమేణా అక్కడ ఆలయం నిర్మించబడింది. అది ఈ రోజు మనకు కనిపించే విజయవాడ కనకదుర్గ ఆలయం. దైవ సందేశం. అమ్మవారు ఆ సమయంలో అందరికీ ఒక ఉపదేశం ఇచ్చారు. మహిషాసురుడు ఒక వ్యక్తి కాదు, ప్రతి మనిషిలో ఉండే అహంకార రూపం. దానిని జయించడం అంటే నాలో ఉన్న శక్తిని తెలుసుకోవడం. ఆమె మరింతగా చెప్పింది, స్త్రీ శక్తి అంటే కరుణ మాత్రమే కాదు, ధర్మరక్షణ శక్తి కూడా. ఎప్పుడు ధర్మం కదిలితే నేను ప్రతిసారి అవతరిస్తాను. ఆ మాటలు కాలాతీతమై నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. విజయదశమి ఆరంభం. మహిషాసుర సంహారం జరిగిన రోజు దశమి, తరువాతి కాలంలో విజయదశమిగా ప్రసిద్ధి చెందింది. ఆ రోజున అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలోని దుష్ట శక్తులు, అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. ప్రతి ఏడాది దసరా సమయములో ఇంద్రకీలాద్రి పర్వతం వెలుగుతో నిండిపోతుంది. లక్షలాది భక్తులు పర్వతాన్ని ఎక్కి జై కనకదుర్గ మాత అని నినదిస్తారు. అప్పుడు ఆకాశంలో ఒక మృదువైన గాలి వీస్తుంది. అది అమ్మవారి శక్తి గుర్తు. ఆమె ఇంకా ఇక్కడే ఉంది. ఇంద్రకీలాద్రి పర్వతంపై భక్తుల హృదయాలలో ముగింపు శాశ్వత దుర్గాశక్తి. ఇది ఒక కథ కాదు, ఇది ఒక సత్యం. భూలోకంలోని ప్రతి భక్తుడి మనసులో ఉన్న శక్తి రూపం కనకదుర్గమాత. ఆమె శక్తి ధర్మాన్ని నిలబెడుతుంది, దుష్టాన్ని నశింపజేస్తుంది. విజయవాడ అంటే విజయం ఎల్లప్పుడూ నిలిచే స్థలం. కనకదుర్గ అమ్మవారి కరుణతో ప్రతి యుగంలోనూ, ప్రతి మనిషిలోనూ విజయం పుడుతూనే ఉంటుంది. ఓం శ్రీ కనకదుర్గాయే నమః. జై మహిషాసురమర్దిని దుర్గామాత కీ జై.